మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో పెట్రోల్ బంకును మనం ప్రారంభం చేసుకొని అది మహిళల ద్వారా నడుపుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్న సందర్భంలో ఇది 3వ పెట్రోల్ పంపు మహిళలకు ఇచ్చేటువంటిది రాష్ట్రంలోనే మాట. మరి కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు గౌరవ కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రతిపక్షాన ఇన్ఛార్జిగా గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మి గారు, ఈ డిస్ట్రిక్ట్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారి లక్ష్మీరాజన్ గారు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉన్నటువంటి భాగ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు హమీద్ గారు, పరశన్మల్ గారు, గడ్డ నరసయ్య గారు, దేవ గారు, ఇంకా చాలామంది, గడ్డ నరసన్న గారు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మార్కెట్ కమిటీ సభ్యులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, గంభీరావుపేట గ్రామానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, లింగానపేట గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా, ఇతర అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ పెట్రోల్ బంక్ ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రజాపాలన, పేదల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి పాలన అనేది మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పని మీ ముందుకు వచ్చిన రోజు, ఇందిరమ్మ పాలన ఈ రాష్ట్రంలో మళ్ళీ రావాలి, అవసరం ఉందని చెప్పిన రోజు, మీరందరూ కూడా మార్పును కోరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైన సందర్భంలో ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా సమయం అవుతుంది, ఇప్పటివరకు మాట్లాడినటువంటి పెద్దలు మాట్లాడింది మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేయకుండా కేకే మహేందర్ రెడ్డి గారు తన అనుభవంతో సుదీర్ఘమైనటువంటి తన యొక్క ప్రసంగంలో యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను కూడా మరి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం యొక్క తేడా మహేందర్ రెడ్డి గారి ప్రసంగంలో గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి గల తేడాను చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనితీరు, గత ప్రభుత్వంలో మీరు అధికారం ఇస్తే ఏ విధమైనటువంటి పరిపాలన అందింది, మార్పు కోరిన తర్వాత ఈరోజు సబ్బండ వర్గాలు తెలంగాణ కావాలని కోరుకొని సబ్బండ వర్గాలు అందరూ కూడా కొట్లాడి సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ సాధించుకొని ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తదుపరి ఏం జరిగింది, ఎవరు పాలైనటువంటి మాట చెప్పడం జరిగింది. మార్పును కోరాలని పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసినటువంటి పోరాటం కానీ, ఆ తర్వాత మార్పు జరిగిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిపాలన తేడా చూడమని వారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, మనం అంటున్నాం అనేక సందర్భాలు ఇందిరమ్మ పాలన. ఏంటి ఇందిరమ్మ పాలన?
ఇందిరమ్మ ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక బ్రాండ్గా ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే విధంగా ప్రపంచ దేశంలో ఒక ఉక్కు మహిళగా పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ భావాజాలం, కాంగ్రెస్ పార్టీ యొక్క భావాజాలం, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి భావాజాలం. కాబట్టి వారి పేరుని తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. ఆనాడు గరీబీ అంటే వాళ్ళు నినాదం తీసుకొని వచ్చింది, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకొని వచ్చింది. పేదలకు పోడు భూములు పంచినటువంటి సందర్భం, పేదలకు ఇందిరమ్మను నిర్మించిన సందర్భం, బ్యాంకులను జాతీయకరణ చేసిన సందర్భం, రాజ్యభవనం రద్దు చేసి ఈ దేశంలో పేదలందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఇందిరమ్మ పేరుతోటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆనాటి సంక్షేమ కార్యక్రమాలు మొదలవుతున్నటువంటి తరుణంలో చెప్పినటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాల్ని చెప్పిన సందర్భాన్ని మీరు చూశారు. ఈరోజు ఈ తెలంగాణ వచ్చిందే నిధులు నీళ్లు నియామకాల పేరిట. కానీ ఆ 10 ఏళ్లల్లో ఉద్యోగులకు ఎన్ని నియామకాలైనా ఒకసారి ఆలోచన చేయండి. రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఏం జరిగిందో చూడండి. కాళేశ్వరం కట్టిండ్రు, ఊలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లతో ఈరోజు కామధేనుగా మార్చుకున్నారు కాళేశ్వరం తప్ప ఈరోజు మన ప్రాంతానికి ఈరోజు సాగునీరు తీసుకొచ్చే దానిలో విఫలమైన సందర్భాన్ని గమనించండి. ఆనాటి నాగార్జున సాగర్, ఆనాటి శ్రీరామ్ సాగర్, ఆనాటి శ్రీశైలం, ఆనాటి కడెం, ఆనాడు ఎల్లంపల్లి, ఆనాడు ఎగువ మానేరు, ఆనాడు మిన్మానేరు, ఆనాడు లోయర్ మానేరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటివి చెక్కు చెదరకుండా సేవలు అందిస్తుంటే వాళ్ళ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఈరోజు చుక్క నీరు కూడా అందులోకి తీసుకోకుండా సందర్భాన్ని గమనించుకునే సందర్భంగా కోరుతున్నాం. ఆ రోజు రైతులు రాజు చేయాలని చెప్పని కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మహిళలను లక్షాధికారిగా మార్చాలని చెప్పని ఆలోచించి రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, పావుల వడ్డీకే ఇవ్వాలని చెప్పని ఈరోజు వడ్డీ లేని రుణం సకాలం కట్టిన వారికి తిరిగి వడ్డీని చెల్లించేటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చింది తల్లి మీకు వడ్డీ లేని రుణం 2 సార్లు వచ్చింది. కానీ గత ప్రభుత్వం 4 ఏళ్ళు ఎగ్గొట్టింది. అవునా కాదు? నాకు తెలిసిన మటుకు నా ప్రాంతంలో మీద రచన ఓ సపరేట్ రాలే కదా. గత ప్రభుత్వము ఆఖరి 4 సంవత్సరాల పరిపాలనలో మీరు సర్కారులు వడ్డీ కట్టింది కూడా ఇచ్చిన పాపాడు పోని సర్కారు ఆనాడైతే మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18-19 మాసాల్లో 2 సార్లు వచ్చింది తల్లి మీకు వడ్డీ లేని రుణం 2 సార్లు వచ్చింది. కానీ గత ప్రభుత్వం 4 ఏళ్ళు ఎగ్గొట్టింది. అవునా కాదు? నాకు తెలిసిన మటుకు నా ప్రాంతంలో మీద రచన ఓ సపరేట్ రాలే కదా. గత ప్రభుత్వము ఆఖరి 4 సంవత్సరాల పరిపాలనలో మీరు సర్కారులు వడ్డీ కట్టింది కూడా ఇచ్చిన పాపాడు పోని సర్కారు ఆనాడైతే మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18-19 మాసాల్లో 2 సార్లు మీ ఖాతాల్లో తిరిగి వడ్డీని కట్టిన దానికి చెల్లించినటువంటి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట చెప్తా ఉన్నాం. మహిళా తల్లులతో ఆనాడు రాజశేఖర్ గారు రైతును రాజు చేయాలి, రైతు పండించిన పంటలు మద్దతు ధరకి కొనుగోలు చేయాలి, రైతుకి ఈ రోజు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పని దాంతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆర్థిక స్వావలంబనలో భాగంగా ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయించింది రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ఆర్థికంగా మహిళా సంఘాలు పరిపుష్టి కావాలని చెప్పండి. నాకు బాగా గుర్తు 1990లో జిల్లా పరిషత్ మెంబర్గా ఉంది. 1990లో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పనిచేసే సందర్భంలో ఆనాడు మహిళా సంఘాలలో 15 మంది, ఇప్పుడు బహుశా 12 మంది కూడా 10 మంది కూడా సంఘాలు ఉంటున్నట్టున్నాయి. కానీ ఆ రోజు 15 మంది తప్పనిసరిగా సంఘం ఉంటే మొట్టమొదటిసారి రివాల్వింగ్ ఫండ్ 10,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చినప్పుడు మహిళా సంఘాలలో ఆనందం ఇంత అంత కాదు. ఆనాడు 10,000 రూపాయలు 15,000 ఇచ్చిన రోజు మీ గ్రామాలలో 5,000 ఎకరం భూమి ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఈ రోజు 50 లక్షల ఎకరం గ్రామాలు ఉన్నటువంటి సందర్భం. ఆనాటి నుంచి ఈ డ్వాక్రా గ్రూపులు కూడా ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకొచ్చిన సందర్భంలో ఆనాటి నుంచి ఈ రోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇచ్చే స్థాయికి ఈరోజు తీసుకొని పోతున్న సందర్భాన్ని గమనించుకొని కోరుతున్నాం. ఆనాడు రాజశేఖర్ గారు మహిళా తల్లులు లక్షాధికారి కావాలని చెప్పని కోరినటువంటి సందర్భం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా తల్లుల్ని కోటీశ్వరాలుగా మారుస్తాం, వారిని ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం ముందుకు పోతున్నామని
మీరందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సమావేశానికి వచ్చారు. మొదటి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఆర్థికంగా మిమ్మల్ని ఎదగడానికి కోసం హోటల్ పెట్టుకుంటారా, కిరాణా దుకాణం పెట్టుకుంటారా, బేగిల్ స్టోర్స్ పెడతారా, పిండి గిన్నె పెట్టుకుంటారా, ఈ విధంగా కలెక్టర్ గారికి ఆదేశించినట్టు మనం పెట్రోల్ పంపే పెట్టుకుంటున్నాం. ఇప్పుడే బాగా చెప్తుంది గంభీరరావుపేటకు బస్సు వచ్చింది, ఆ బస్సు వల్ల మాకు 70,000 రూపాయల లాభం ప్రతి నెల వస్తుందని చెప్పేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి మొదటి ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్లు పెడితే ఇంకా 1,000 కోట్లు అదనంగా కలిపి 21,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో ఇచ్చినాం. ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 600 కోట్ల రూపాయలు ఈడీ ద్వారా మీకు అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళా తల్లుల్ని ఈరోజు మహారాణులుగా మార్చడానికి, మహిళా తల్లుల్ని ఈరోజు కోటీశ్వరులుగా మార్చడానికి చేసే ప్రయత్నం. ఈరోజు బ్యాంకులు కూడా మీకు 20 లక్షలు అడగానే ముందుకు వచ్చి ఇస్తున్నాయి. లేదా మా వాళ్ళు అడుగుని రోడ్డు ఇస్తారు మాకు అంటే ఎంత నమ్మకం తల్లి మహిళా తల్లి పైన అంటే రూపాయి పోగు చేసుకుని పోగు డబ్బలు వేసి నెలగాక నా వడ్డీ కడుతుంది తల్లి అని చెప్పని మీకు ఇస్తున్నారు. ఆనాడు 10,000 నుంచి ఈ రోజు 20 లక్షల వరకు ఈ రోజు బ్యాంకులు మీకు ఇస్తున్నటువంటి సందర్భం, భవిష్యత్తులో 50 లక్షల కోట్ల రూపాయలు కూడా మీకు ఇచ్చేటువంటి సందర్భాలు రాబోతాయి. ఈరోజు మీ అందరూ కూడా అధికంగా ఎదగడానికి కోసం ఈరోజు ఐకేపీకి సంబంధించినటువంటి డిఆర్డీఓకి సంబంధించిన సిబ్బంది కూడా మహిళలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈరోజు అన్ని మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం. మహిళలంటే ఒక నమ్మకం, మహిళలంటే ఇంతకుముందు మహేంద్ర చెప్పినట్టుగా ఓ శక్తిగా ఈరోజు మన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పని ఆడ స్వరూపం, మన అమ్మవారి స్వరూపంగా మహిళా తల్లి కూర్చున్న సందర్భంలో ఆకాశంలో సగమైనటువంటి మహిళలను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్న వేళ ఈరోజు లింగనపేటలో ఒక పెట్రోల్ బంక్ రావడం ఆనందదాయకం, శుభదాయకం. దీనివల్ల ఈ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, మా మహిళల పట్ల కూడా ఈ ప్రభుత్వం నిలబడని చెప్పినటువంటి ఒక కార్యక్రమం చెప్పడం కోసం చేసే ప్రయత్నం. ఏ చెట్టు కడితే గాలంటాం, గ్రామాల్లోకి ఉన్నటువంటి మీ సమస్యలు కూడా ఉంటే చెప్పండి, ఆ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఒకరిద్దరు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూడా రోజు ఎక్కడో కనిపిస్తా అంటాడు, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేసింది ప్రభుత్వం. మీరు కూడా టీవీలో చూస్తున్నారు, మీరు కూడా టీవీలో చూస్తున్నారు, మీతో అడుగుతా ఉన్నా ఏం చేసింది ప్రభుత్వం అంటే December 3, 2023 నాడు ఓట్ల లింకింపులు ఈ ప్రభుత్వం వచ్చింది. 7 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు ముఖ్యమంత్రిగా. 9వ తేదీన 48 గంటలు కాకముందు 2 రోజుల్లోనే ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి నా 5 రోజుల క్రితం మనం బస్ స్టాండ్ లో సంబరాలు జరుపుకున్నాం. 200 కోట్ల జీరో టికెట్లు ప్రయాణం జరిగింది. 6,680 కోట్లు మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. 18 నెలల కింద తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. ఆనాడు బస్సు ఎక్కితే మీకు టికెట్ లేకుండా ప్రయాణం చేసిరమ్మా? టికెట్ లేకపోతే ఏమన్నారు? బస్సు దిగమన్నారు లేదా? ఈ రోజు మీరు బస్సు ఎక్కితే ఎవరైనా టికెట్ తీసుకుంటున్నారు? భద్రాచలం రాముడి దగ్గరికి పోయి రావచ్చు, ధనంపూర్ లక్ష్మీనరసింహ దగ్గరికి వెళ్ళి రావచ్చు, వేములో రాజన్న దగ్గరికి వెళ్ళచ్చు, కొండగట్ట అంజన్న దగ్గరికి వెళ్ళచ్చు, కొమ్మినేళ్ళు మల్లెల దగ్గరికి వెళ్ళచ్చు. ఎందుకు? కొత్తగా పెళ్ళైతే కోడలు తీసుకురావడానికి వెళ్తే అత్త కోడలు కూడా ఉచితంగా పోయేసిన సందర్భం. ఎందుకు చెప్తామంటే మహిళల ఆత్మ గౌరవం పెంపొందించే కార్యక్రమం చేసిన రోజు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఏం మాట్లాడారు మీరు చూశారు. మహిళా తల్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి ఇంకేమన్నా చేయమని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఏమంటారు ఉంటున్నారు? 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోతుంది, కాలిపోతుంది, పడిపోతుంది అన్నారు. 18 నెలలు అయిపోయింది, బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే నిదర్శనం, ఆడతల్లు ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ లేదన్నారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇక్కడ ఒక తల్లి అన్నది, అయ్యో ఇంకా నాకు రావడం లేదని. అలాంటి వాళ్ళు ఊరికి 2 ఉంటే వారికి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేసిన సందర్భాన్ని గమనంలోకి తీసుకోమని ఈ రోజు మహేందర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎన్నికలు నిలబడ్డప్పుడు 18 నెలల కింద మీ ఊర్లో వచ్చినప్పుడు మీ గ్రామ పంచాయతీ దగ్గర కొందరు 5వ తారీఖు కూడా కరెంట్ బిల్ కట్టాలి, కొందరు 8వ తారీఖు కూడా కరెంట్ బిల్ కట్టాలి, కొన్ని ఊర్లో 10వ తారీఖు, కొన్ని ఊర్లో 15వ తారీఖు, కొన్ని ఊర్లో 20వ తారీఖులో కరెంట్ బిల్ ఆ రోజు కట్టాలి. మేము ఆ రోజు అన్నాం, మీరు అధికారం ఇస్తే మీ కరెంటు బిల్లు మీరు కట్టడం అవసరం లేదు, మీ ఇంటి కరెంటు బిల్లు మేము కడతామంటే ఆ ఇంటి కరెంటు బిల్లు మీరెందుకు కడతారని చెప్పిన రోజు ఆ రోజు 18 నెలల క్రితం వరుసగా 3 నెలల క్రితం మీరు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు వచ్చి మీ కరెంటు నుంచి కట్ చేశారు. 18 నెలల కింద మీరు కరెంటు బిల్లు కట్టకపోతే 3 నెలలు కట్ చేసిపోయిన రోజు ఆ రోజు. 18 నెలలు అవుతుంది వాళ్ళు కరెంటు బిల్లు కట్టినామా? ఎవరు కట్టలేదు. కరెంటు కట్ అయిందా? నడుస్తుంది కదా. అంటే ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అంటుంది. మరి ఇది ఎందుకంటుండే ఏం చెప్తలేదు ప్రభుత్వం, ఏం చెప్తలేదు ఎందుకంటున్నావు నేను అంటున్నా.
ఇప్పుడు కరెంటు 18 నెలల నుంచి మీరు వాడుకుంటుండ్రే, కరెంట్ కట్టేది ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కదా అంటున్నారు. 2 లక్షలు రుణం 25 లక్షలు 25 కుటుంబాలకు ఇస్తే 1 టోకెన్ల తల్లి మళ్ళీ తిరిగి రుణం పొందేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చిన సందర్భం. 10 ఏళ్ళ నుంచి కళ్ళు కాయలు కాల్చి ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరా బిల్లు వచ్చినాయి, సన్నబియ్యం వచ్చింది. ఈరోజు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈరోజు తెలంగాణలో మారినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరామ రాజ్యం నడుస్తుంది, పేదల రాజ్యం నడుస్తుంది, పేదలు చెప్పినటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తామని, రాబో రోజుల్లో ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీ దీవెనలు అందజేయండి, మీ ఆశీస్సులు అందజేయండి, మీ అండదండలు అందజేయండి. మీ వెంట రేవంత్ రెడ్డి గారని చెప్పని రేపటి రోజుల్లో మీ సహకారాన్ని ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా నిలబడే విధంగా ఈ రోజు నుంచి మీరు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ, ఎందుకంటే మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, మంచి ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలి, మంచి ప్రభుత్వానికి మన ఆశీర్వాదం ఇవ్వాలి. నిండుగా మన దీవెన ప్రభుత్వానికి ఇస్తే ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి చేసినాం. ఇంతకుముందు అన్నట్టుగా 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న పేద ప్రజలకు ఇచ్చిన హామీని ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకో 2 అంశాలు ఉన్నాయి. కొంతమంది మహిళలు అయ్యో మాకు పెన్షన్ కొత్తగా ఎప్పుడు మొదలవుతుంది, ఒంటరి మహిళలకు సంబంధించి కానీ భర్త చనిపోయినటువంటి వాళ్ళు కానీ అయ్యో మాకు కొత్త పెన్షన్ రావాలని, అయ్యో 2 పెన్షన్ పెంచుకుందాం అనుకుంటే అది ఎప్పుడు మొదలవుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పనిసరిగా అవి కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం. దానికి కూడా మీ మహిళా సంఘాల ముందుండి అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఇవ్వడానికి కోసం ప్రభుత్వం రానున్న రోజుల్లో సిద్ధంగా ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ అనేక కార్యక్రమాల్లో ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరందరూ కూడా చూసారు. ఎస్సీ కేటగిరీకి సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెట్టాం, బీసీ బిల్లు కూడా ప్రవేశపెట్టాం. ఇవన్నీ కూడా పేదల కోసం చేసేటువంటి కార్యక్రమాలు. హిస్టారికల్ మూవ్మెంట్ ఈ రోజు బిల్స్ మనం తీసుకుని రాగలిగినాం. భూభారతిని తీసుకుని వచ్చినాం. ధరణి పేరిట దాచుకున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ధరణిని రద్దు చేసి భూభారతిని తీసుకుని వచ్చింది. ఈ విధంగా అనేక కొత్త చట్టాలను ఈ రోజు పేదల కోసం తీసుకొచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట సందర్భంగా చెప్తూ మహిళా తల్లందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబో రోజుల్లో ఇంకా మీకు మరిన్ని మేలైనటువంటి స్కీములు ఏ ప్రభుత్వం తీసుకుని వస్తుంది. దాని ద్వారా ఆర్థికంగా మీరు పరిపుష్టి కావాలి, ఆర్థిక స్వావలంబనలు మీరు ముందుకు వెళ్ళాలి. దానికోసం మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటాం. ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తున్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తా ఉన్నా. 3వ పెట్రోల్ బంప్ ఇక్కడ మనం తీసుకొని రావడం అది మహిళా సాధికారతలో భాగంగా మరి మనం ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం కూడా అభినందనీయం వాటి సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, పేదలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా చేసేటువంటి కార్యక్రమంలో మనం ముందు ఉండాలని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి మరి మహేందర్ రెడ్డి గారు నిన్నటి రోజు మాట్లాడి ముస్తాబాద్కి వచ్చి వెళ్ళాలి యాక్చువల్ గా, కానీ ఇక్కడ పెట్రోల్ బంకును కూడా ప్రారంభం చేయాలని చెప్పని అనుకున్నాం. కావాలి ఇక్కడ దగ్గర రావాలని చెప్పని వారు అనడం మీ మధ్యలోకి రావడం జరిగిందన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మహేందర్ రెడ్డి గారు కూడా ప్రతినిత్య ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తిత్వం ఉన్నవాడిగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వరుసగా 4 సార్లు ఓడిపోయినా ఈ ప్రజల పక్షాన్ని నిలబడి నేను కూడా తల్లి వేములలో 4 సార్లు ఓడిపోయిన 5వ సారి గెలిచిన ఈసారి మహేంద్రన్నకు నేను అనుకుంటున్నా అవకాశం ఉంటుంది. ప్రజల దీవెనలు ఉంటాయి. తప్పనిసరిగా చట్టసభలో తన కూడా అడుగుపెట్టి తన గణాలు విప్పి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి సందర్భాల్లో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ప్రజలు గుర్తిపిస్తారని చెప్పిన ఒక భావన నా మొదలు ఉంది. అనేక సందర్భాల్లో చెప్పిన ప్రజలు విజ్ఞులు, ప్రజలు మనం వింటుంటారు. కష్టాల్లో మనం ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా తప్పనిసరి మనం సహకరిస్తారని చెప్పే సందర్భంలో వారు కూడా ప్రతినిత్యం ఇక్కడ మీకు కనిపిస్తున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ రోజు మన వెంట ఉండే వారికి మనం అండగా నిలబడాలి. కాబట్టి ఈ అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి దీవెనలు అందివ్వాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు గంభీరావుపేట మండలానికి సంబంధించి లింగన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి నాయకత్వానికి మహిళా తల్లులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మరిన్ని మేలైనటువంటి మన్నికైనటువంటి మరిన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమంతో మేము ముందుకు వస్తామని చెప్పిన మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నమస్కారాలు.